రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరో మలుపు తీసుకుంటోంది. ఇప్పటి వరకు డ్రోన్లతోనే దాడులు చేసిన ఉక్రెయిన్ ఇప్పుడు లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణులతో దాడులకు దిగుతోంది. ఇప్పుడు ఉక్రెయిన్ సొంతంగా తయారు చేసుకున్న డెడ్లీ వెపన్ FP5 ఫ్లెమింగో యుద్ధాన్ని తీవ్రతరం చేస్తోంది. ఈ క్షిపణి రష్యాకు వణుకు పుట్టిస్తోంది. అదే టైంలో ఉక్రెయిన్కు భీకర ప్రతీకార దాడులకు రష్యా దిగుతోంది. ఇప్పుడు రెండు దేశాల మధ్య జరుగుతోన్న ఈ యుద్ధం నాటో సరిహద్దులకు విస్తరిస్తోంది. అసలు రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? రష్యాను వణికిస్తోన్న ఉక్రెయిన్ కొత్త అస్త్రం ఫ్లెమింగో కథేంటి? నాటో దేశాలు ఎందుకు అలర్ట్ అయ్యాయి? లెట్స్ వాచ్. రష్యాను ఫ్లెమింగ్ క్షిపణి భయపెడుతుందా? పుతిన్ ప్రతీకార దాడులు భీకరంగా మారాయా? యుద్ధం మంటలు యూరప్కు వ్యాపిస్తున్నాయా? రష్యా యుక్రెయిన్ యుద్ధం మరింత తీవ్రతరమవుతుంది. ఇరు దేశాలు శత్రు భూభాగాల్లోకి సుదూర లక్ష్యాలను ఎంచుకొని భారీగా దాడులకు తెగబడుతున్నాయి. రష్యా గగనతలాన్ని వందలాది యుక్రెయిన్ డ్రోన్లు చుట్టుముడుతున్నాయి. ఈ నెల 16న భీకర వైమానిక దాడులతో కీవ్ విరుచుకుపడింది. రష్యా అధికారుల సమాచారం ప్రకారం యుక్రెయిన్ దాడుల్లో కనీసం 6 మృతి చెందారు. యుక్రెయిన్ కేవలం మిలిటరీ స్థావరాలను మాత్రమే కాదు, రాకెట్, స్పేస్ సెంటర్లను కూడా లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. రష్యన్ స్పేస్ ఏజెన్సీ రోస్ కాస్మోస్ పరిధిలోని రాకెట్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన పరికరాల తయారీ కేంద్రంపై కీవ్ డ్రోన్లతో దాడి చేసింది. యుక్రెయిన్ సరిహద్దుల నుంచి సుమారు 900 కిలోమీటర్ల దూరంలో ఈ స్పేస్ సెంటర్ ఉంది. ఈ కేంద్రంపై దాడి చేయడం ద్వారా కీవ్ తన లాంగ్ రేంజ్ దాడి సామర్థ్యాన్ని మరోసారి చాటి చెప్పింది. మరొక దాడిలో రష్యాకు చెందిన కీలక వైమానిక స్థావరాన్ని దెబ్బతీసినట్లు యుక్రెయిన్ ప్రకటించింది. రష్యాకు చెందిన MiG-31 విమానాలు ఉండే స్థావరం ఇది. ఇవి ప్రాణాంతకమైన కిమ్జాల్ మిస్సైళ్లను తీసుకెళ్లగలవు. అయితే యుక్రెయిన్ దాడుల్లో అందరి దృష్టిని ఓ వెపన్ ఆకర్షించింది. ఆ డెడ్లీ వెపన్ ఫ్లెమింగ్ క్రూయిజ్ మిస్సైల్. దాన్ని సొంతంగా తయారు చేసినట్టు అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపాడు. అసలు ఏమిటి ఫ్లెమింగో మిస్సైల్? అది ఎందుకు రష్యాను వణికిస్తుంది? ఫ్లెమింగో అనేది నేలపై నుంచి ప్రయోగించే లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైల్. ఇది 3000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను తుక్కు చేస్తుంది. ఫ్లెమింగో మిస్సైల్ 1000 కేజీలకు పైగా పేలుడు పదార్థాలను మోసుకెళ్తుంది. గంటకు 850 నుంచి 900 కిలోమీటర్ల వేగంతో శత్రువు లక్ష్యంపై దూసుకెళ్తోంది. ఒకవేళ శత్రువుల GPS ను బ్లాక్ చేసిన GNS తో పాటు ఇంటర్నల్ నావిగేషన్ సిస్టంతో ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదిస్తోంది. తాజాగా యుక్రెయిన్ ఫ్లెమింగో మిస్సైల్తో దాడి చేసినట్టు రష్యా ధృవీకరించింది. పారిశ్రామిక ప్రాంతాల్లో ఈ క్షిపణి దాడులతో కొంత నష్టం వాటిల్లినట్లు మాస్కో వెల్లడించింది. తమ రీజియన్ వైపు దాదాపు 600 యుక్రెయిన్ డ్రోన్లు దూసుకొచ్చినట్లు మాస్కో అధికారులు తెలిపారు. కాగా దేశవ్యాప్తంగా 822 యుక్రెయిన్ డ్రోన్లను అడ్డుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే ఈ దాడుల పరంపరలో మరో కొత్త లక్ష్యం నిరంతరం వార్తల్లో నిలుస్తుంది. అదే వైల్డ్ బెర్రీస్. రష్యాకు చెందిన ఈ ప్రముఖ ఆన్లైన్ రిటైల్ దిగ్గజానికి చెందిన భారీ లాజిస్టిక్స్ డిపోలను యుక్రెయిన్ టార్గెట్ చేస్తుంది. ఈ అగ్ని ప్రమాదాలతో $1,000 కోట్ల సరుకులు బూడిదయ్యాయి. ఈ కంపెనీ లాజిస్టిక్స్ నెట్వర్క్ రష్యా రక్షణ దళాలకు మద్దతుగా పనిచేస్తుందని కీవ్ ఆరోపిస్తుంది. తాజాగా మోస్కో సమీపంలోని మరో ప్రధాన సముదాయంపై జరిగిన దాడిలో తీవ్ర నష్టం వాటిల్లింది. రష్యా లాజిస్టిక్స్ నెట్వర్క్ ను దెబ్బతీయడం, యుద్ధాన్ని రష్యాకు మరింత ఆర్థిక భారంగా మార్చడమే లక్ష్యంగా కీవ్ దాడులు చేస్తుంది. మరోవైపు దక్షిణ ప్రాంతంలో రష్యాలోని రీస్టోవ్ రీజియన్లోని 3 పట్టణాలను లక్ష్యంగా చేసుకుని 150కి పైగా డ్రోన్లతో యుక్రెయిన్ విరుచుకుపడింది. ఈ దాడుల్లో 5 మరణించారు. పౌర నివాసాలు ధ్వంసమవగా ఒక రైల్వే స్టేషన్పై దాడి జరగడంతో పాటు అడవిలో మంటలు చెలరేగాయని రోస్టోవ్ గవర్నర్ తెలిపారు. అయితే దీనికి ప్రతీకారంగా మాస్కో బలమైన ఎదురుదాడికి దిగింది. రష్యా సరికొత్త మిస్సైళ్లు, డ్రోన్ల వర్షంతో యుక్రెయిన్పై భీకర దాడులకు దిగింది. ఈసారి కీవ్కు చెందిన కీలక సైనిక, పారిశ్రామిక స్థావరాలు, ఇంధన మౌలిక సదుపాయాలు, చివరికి సైనిక సామాగ్రిని మోసుకెళ్తుందన్న అనుమానంతో ఒక కార్గో నౌకను కూడా మాస్కో లక్ష్యంగా చేసుకుంది. ఫ్లెమింగో మిస్సైళ్లు, అటాక్ డ్రోన్లతో సంబంధమున్న కీవ్లోని కర్మాగారాలపై కూడా దాడులు చేసినట్లు రష్యా తెలిపింది. తమ భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు యుక్రెయిన్ ఉపయోగిస్తున్న ప్రధాన అస్త్రాన్నే దెబ్బతీయాలని రష్యా భావిస్తుంది. ఫ్లెమింగో తయారీ కేంద్రాలపై దాడి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు రష్యా దాడి తీవ్రత కూడా రోజురోజుకు పెరుగుతుంది. కేవలం ఒకే వారంలో 13 యుక్రెయిన్ ప్రాంతాలపై దాడులు జరిగాయని జెలెన్స్కీ వెల్లడించారు. ఈ వ్యవధిలో రష్యా 1550కి పైగా అటాక్ డ్రోన్లు, 1560 గైడెడ్ ఏరియల్ బాంబులు, 62 మిస్సైళ్లను రష్యా ప్రయోగించినట్టు యుక్రెయిన్ అధ్యక్షుడు తెలిపారు. యుక్రెయిన్ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రాధాన్యమిస్తున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. ప్రధానంగా ఎయిర్ డిఫెన్స్, మిస్సైళ్లను సమకూర్చుకోవడానికి, దేశీయంగా ఉత్పత్తి ఒప్పందాలు కుదుర్చుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నట్టు వెల్లడించారు. ఈ ఒప్పందాలు అంత ఈజీ కాదని, కానీ ఖచ్చితంగా సాధించి తీరుతామని యుక్రెయిన్ అధ్యక్షుడు ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ యుద్ధ ఉధృతి కేవలం యుక్రెయిన్, రష్యాలకే పరిమితం కాకుండా నాటో సరిహద్దులకు వ్యాపించింది. రొమేనియా వైమానిక ప్రాంతంలోకి ప్రవేశించిన ఒక డ్రోన్ను స్పానిష్ ఎయిర్ ఫోర్స్కు చెందిన F-18 యుద్ధ విమానం కూల్చేసింది. డ్రోన్ శకలాలు 2 గ్రామాల మధ్య నిర్మానుష్య ప్రాంతంలో పడినట్లు గుర్తించారు. ఈ డ్రోన్ స్పష్టమైన మూలాలు తక్షణమే నిర్ధారణ కాలేదు. అయినప్పటికీ అది రష్యాకు చెందిందేనని నాటో ప్రాథమికంగా భావిస్తుంది. వీకెండ్ పరిణామాలు ఇస్తున్న అతిపెద్ద హెచ్చరిక ఏంటంటే ఈ యుద్ధం మరింత తీవ్రతరంగా మారుతుంది. యుక్రెయిన్ లాంగ్ రేంజ్ దాడులకు దిగుతుంటే రష్యా అంతే తీవ్రతతో ప్రతిదాడి చేస్తోంది. ఈ మంటలు నాటో సరిహద్దులకు విస్తరిస్తున్నాయి.